నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. ఒక వ్యక్తి 3 సార్లు కంటే ఒక పదవిలో ఉండకూడదు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని టీడీపీ నాయకుడు మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను కూడా ఈసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రకటన అంతరార్థం ఏంటో మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అంటే ఒక వ్యక్తి 3 సార్లు కంటే ఆ పదవిలో ఉండకూడదు అన్న దాంట్లో మీనింగ్ ఏంటి సార్? అంటే లోకేష్ గారు చెప్పినట్టు అంటే ఇవన్నీ చిన్న పదవులకే అప్లికబుల్, పెద్ద పదవులకు కూడానా? ఆ వివరాలు ఏమీ లేవు. బేసికల్లీ లోకేష్ వైజాగ్ వెళ్ళిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్, ఇంప్రాంప్టు ప్రెస్ మీట్ అది. అంటే ఏదో కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది కాదు. ఆయన వైజాగ్లో కోర్టుకు వెళ్ళినప్పుడల్లా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. అది రోడ్డు మీదే అనుకుంటాను. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కాబట్టి అన్ని వివరాలు లేవు. ఇది ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ సీఎం అని చెప్పి ఈ మధ్యకాలంలో జరుగుతుంది కదా చర్చ. ఆ సందర్భంగా ఎవరు అడిగారు ప్రశ్న. దానికి నేను ఒక కార్యకర్తలాగా ఉంటాను, పార్టీ ఏది అప్పచెప్తే చేస్తాను అని చెప్తూ ఈ మాట మాట్లాడాడు. అంటే పార్టీలో మేము చర్చిస్తున్నాం దీని గురించి అని కూడా అన్నాడు. స్పెసిఫికల్లీ ఇది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది పార్టీ అభిప్రాయం కాదు, నాయకులు ఎవరు మాట్లాడలేదు, నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఇది. వాళ్ళు ఏమంటారో తెలియదు పార్టీ నాయకులు. ఒక వ్యక్తి 3 సార్లు కంటే ఒక పదవిలో ఉండకూడదు అనేది యాక్చువల్గా అమలు చేయగలిగితే చాలా హెల్దీ ప్రాక్టీస్ అది. ఎందుకంటే పవర్కి సంబంధించి ఫిలసాఫికల్గా చాలామంది మాట్లాడారు. అధికారం అనేది పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పి చాలా ఫేమస్ సేయింగ్ ఒకటి ఉంది. సేయింగ్ కాదు, లా డాక్టర్ అని చెప్పి హిస్టోరియన్, బ్రిటిష్ హిస్టోరియన్, ఆయన చెప్పింది మనకి పొలిటికల్ సైన్స్లో కోట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పవర్ అనేది కరప్ట్ చేస్తుంది, అబ్సల్యూట్ పవర్ ఉంటే అబ్సల్యూట్గా కరప్ట్ చేస్తుందని. ఒక పదవిలో ఒకళ్ళు ఎక్కువ కాలం పాటు ఉంటే న్యాచురల్లీ అది డివైన్లీ ఆర్డైన్డ్ అని. ఎదురికి మనకి రాజులు ఉన్నప్పుడు రాజుగారు ఊరికే రాజుగారు కాదు, డివైన్లీ ఆర్డైన్డ్ అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే దేవుడే నిర్ణయించాడు ఈయన రాజుగా ఉండాలి అని. అట్లా వీళ్ళు కూడా దేవుడే నిర్ణయించాడు మనకి ఈ పదవి ఉండాలి, అధికారం ఉండాలి అని చెప్పి అనుకుంటారు కొంతకాలం అయిన తర్వాత. ఎందుకంటే పవర్ అట్లా కరప్ట్ చేస్తుంది ఎవరినైనా అని. అందువల్ల ఎక్కువ కాలం పాటు ఒకళ్ళు ఒక పవర్లో ఉండకూడదు అనేది ఫిలసాఫికల్గా చాలామంది చెప్పిన మాట. కొన్ని సంస్థలు ఇది అమలు చేస్తారు. అంటే నాకు తెలిసి నేను ఆంధ్ర లాయలా కాలేజీలో చదువుకున్నాను. అంటే జెస్యూట్ ఇన్స్టిట్యూషన్, క్యాథలిక్స్లో ఒక సెక్ట్ అది, జెస్యూట్స్ అనేవాళ్ళు. ఈ జెస్యూట్స్ ఎట్లా ఉంటారంటే ఒకరు రెక్టర్, అంటే హెడ్ ఇన్స్టిట్యూషన్కి రెక్టర్గా పనిచేస్తారు, ఫాదర్స్ ఉంటారు, రెక్టర్గా పనిచేస్తారు, ప్రిన్సిపల్గా ఉంటారు, వైస్ ప్రిన్సిపల్గా ఉంటారు, హాస్టల్ వార్డెన్గా ఉంటారు. నేను అప్పుడు చూసింది ఏమిటంటే, నేను చదువుకునేటప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు, అంతకుముందు ప్రిన్సిపల్గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత కొంతకాలం తర్వాత అదే ఫాదర్ మళ్ళీ వైస్ ప్రిన్సిపల్గా ఉండేవాడు, లేకపోతే హాస్టల్ వార్డెన్గా ఉండేవాడు. నిజానికి ప్రిన్సిపల్ కంటే చిన్న పదవులు ఇవి, వైస్ ప్రిన్సిపల్ కానీ లేకపోతే హాస్టల్ వార్డెన్ కానీ. వాళ్ళు అట్లా ఇంటర్చేంజబుల్గా ఉండేది. అంటే ఆ పదవి ఇంపార్టెంట్ కాదు, బాధ్యత ఇంపార్టెంట్ ఆ ఆర్గనైజేషన్లో. సో ఒక వ్యక్తిని ఏ బాధ్యత చెప్తే అది చేయాలి. ఒకసారి రెక్టర్గా పెట్టవచ్చు వాళ్ళని, అదే వ్యక్తిని మళ్ళీ వైస్ ప్రిన్సిపల్గా కొంతకాలం తర్వాత మళ్ళీ వేస్తారు వాళ్ళే. అది మామూలు విషయం కాదు. అట్లా చేయాలి, అట్లా ఒప్పుకోవాలి అంటే మానసికంగా దానికి చాలా మెచ్యూరిటీ కావాలి. ఇంతకుముందు నేను ప్రిన్సిపల్గా చేశాను, ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఏంటంటే డిమోషన్గా భావిస్తాం కదా మనం మామూలుగా. నిత్య జీవితంలో హైరార్కీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. హైరార్కీ లేకుండా సమాజం నడవదు అనే మాట వాస్తవం అయినప్పటికీ ఒక పదవిలో ఒకళ్ళు చాలా కాలం పాటు ఉండటం వల్ల కరప్షన్ వస్తుంది అనేది వాస్తవం. ఇప్పుడు మనకి ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలనేది ఒక పాలసీ ఉంటుంది. ఈ పాలసీ ఎందుకు పెట్టారంటే ఒక వ్యక్తి ఒక చోట ఉంటే చాలా కాలం పాటు వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఇదేదో డివైన్లీ ఆర్డైన్డ్ అన్నట్టుగా, ఈ జిల్లాకి నేను కలెక్టర్గా ఎప్పటికే ఉంటాను అనుకుంటే అతని వ్యవహార శైలివేరుగా ఉంటుంది. నేను కొంతకాలం పాటు ఉంటాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అనుకున్నప్పుడు అతని అవుట్లుక్ వేరేగా ఉంటుంది. సో ఆ రకంగా అది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది దేనికి వర్తిస్తుంది? ముఖ్యమంత్రి పదవికి వర్తిస్తుందా, పార్టీ అధ్యక్ష పదవికి వర్తిస్తుందా తెలీదు. తను మాత్రం ఏమన్నాడంటే
ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికి 3వ సారి ఇది. నేను ఇప్పటికే 3 సార్లు ఉన్నాను, ఇంకా ఉండను అన్నట్టుగా చెప్పాడు. అసలు ఒక పాలసీగా దీన్ని తీసుకొద్దామని చెప్పి చర్చిస్తున్నాము అని కూడా అన్నాడు. రామ్మోహన్ నాయుడు కూడా నాతో ఒప్పుకున్నాడు ఈ కాన్సెప్ట్కి, తను కూడా ఉండకపోవచ్చు అన్నాడు. అంటే ఎంపీగా ఉండడా ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే 3వ సారి ఎంపీ అంటే ఇంకోసారి మళ్ళీ ఎంపీ కాడా, ఇంకొక పదవిని తీసుకుంటాడా తెలీదు. కానీ దాని వివరాలు ఇంకేమీ తెలియకపోయినా బేసికల్లీ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒక పదవిలో ఒకళ్ళు ఎక్కువ కాలం పాటు ఉండకూడదు అనేది చాలా మంచి కాన్సెప్టు. ఒకవేళ వీళ్ళు గనక ఏ స్థాయిలోనైనా దాన్ని అమలు చేయగలిగితే తెలుగుదేశం పార్టీకి చాలా ఉపయోగకరం అది. అప్పుడు ఆ పార్టీలో పదవుల కోసం 24/7 ఆలోచించకుండా ఉంటారు. కొద్దిమంది నాయకులకే ఈ పదవులు ఎప్పుడూ వస్తాయి అనేటువంటి భావన ఉంటుంది కదా, మిగతా వాళ్ళకి రావు, అవకాశాలు ఉండవు. అట్లా కాకుండా ఇట్లా చేస్తే ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి, అది కూడా ఒకటి. తర్వాత అటాచ్మెంట్ టు ద పొజిషన్ తగ్గుతుంది కొంచెం. ఇది మనకి ఇంతకాలమే, అసలు 3 సార్లు ఎక్కువ, 2 సార్లు అయితే బెటర్ నా ఉద్దేశంలో. సాక్షి వారు 2019లో 8వ స్టోరీ రాశారు. అనేక స్టోరీల్లో ఇది ఒకటి. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అని మంచి క్యాచీ హెడ్లైన్తో రాశారు. అందులో ఏంటంటే గవర్నమెంట్ మామూలుగా ఎయిర్పోర్ట్స్లో ఏం చేస్తుందంటే, హైదరాబాద్ కావచ్చు, గన్నవరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విఐపీలు తిరుగుతూ ఉంటారు కదా ఇప్పుడు, మంత్రులు, గవర్నరు, సీఎం ఇట్లా, లేకపోతే బయట నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా రావచ్చు. సో ఎయిర్పోర్ట్లో కొన్ని మర్యాదలు చేస్తారు వాళ్ళకి దిగినప్పుడు. అంటే మర్యాదలు అంటే ఏముంటాయి, టీలు, కాఫీలు, బిస్కెట్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు బిల్స్ పే చేస్తూ ఉంటుంది. సాక్షి వాళ్ళు ఏం చేశారంటే, విశాఖపట్నంలో ఈ విధంగా కాఫీ టీలకు అయ్యేటువంటి బిల్ అంతా కలిపి ఎన్నో కోట్లు అయిందని, 2 కోట్లు 3 కోట్లు ఎంత అన్నా కానీ, అది 25 లక్షలు వీళ్ళు పెట్టిన హెడ్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షలు అయింది. 25 లక్షలు బిల్ ఇచ్చారనుకోండి, ఆ మొత్తాన్ని నారా లోకేష్ కూర్చొని తిన్నాడు అన్నట్టుగా అన్నమాట. నారా లోకేష్కి ఇడ్లీ, దోశ, కాఫీ, టీ ఖర్చు 25, వాటర్ బాటిల్స్ ఖర్చు 25 లక్షలు అని వాళ్ళ ఉద్దేశం. ఆ హెడ్లైన్ పెట్టారంటే అని వేస్తే, అప్పుడు ఇది 2018లో ఈయన కేసు వేశాడు. అందులో ఉన్న విశేషం ఏంటంటే, వాళ్ళు డేట్లతో సహా రాశారన్నమాట. ఈ డేట్లో ఇంత, ఈ డేట్లో ఇంత, ఈ డేట్లో ఇంత అని బిల్స్. ఈ మొత్తం కలిపి 25 లక్షలు. ఈ 25 లక్షలు గవర్నమెంట్ పే చేసింది. అసలు వీళ్ళు ఇచ్చినటువంటి డేట్స్లో నేను విశాఖపట్నంలోనే లేను, అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే లేను, మీరు ఎట్లా రాస్తారు అట్లా అని చెప్పి వాళ్ళకు ఒక రిజైండర్ పంపించాడు. అంటే సాక్షి వాళ్ళకి వాస్తవాలతో సంబంధం ఏమీ లేదు కదా, అభిప్రాయాలతోనే సంబంధం. వాళ్ళ అభిప్రాయం అది, వాస్తవాలతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు వేయాల. ఇది లీక్ అయినప్పుడు, వీళ్ళు రాసినప్పుడు వీక్ అనేటువంటి వారపత్రిక కూడా రాసింది ఇదే విషయాన్ని. నారా లోకేష్ అప్పుడు సాక్షికి, వీక్ పత్రికకి ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించాడు. ఏమని, ఇది తప్పు, ఆయా డేట్స్లో నేను లేను, మీరు ఈ వార్తను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పండి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని. ది వీక్ వాళ్ళు సవరణ ఇచ్చారు. మేము తప్పుడు సమాచారం మీద ఆధారపడి ఇదిగో ఈ వార్త రాశాము, వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్ అన్నట్టుగా వాళ్ళు రాశారు. సాక్షి వాడు మాత్రం పట్టించుకోలేదు. దాని మీద కోర్టుకు వెళ్ళాడు లోకేష్. 2019లో జరిగింది అది. ఇవాళ ఎక్కడున్నాం మనం, 2025లో ఉన్నాం. చాలామంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే, ఎవరి మీదనైనా కొడాలని లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంత అబద్ధాలు చెబుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, కేసులు ఎందుకు వేయరు, డిఫమేషన్ కేసు వేయండి, తొందరగా చర్యలు ఎందుకు తీసుకోరు, చర్య అంటే బేసికలీ డిఫమేషన్. మీరు అధికారంలో లేకపోతే మీరు ఏం చేస్తారు, చర్యలు అధికారంలో లేరు, ఒక ఇండివిజువల్, మీరు పాలిటిషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా ఎప్పుడు, మీరు కేసులు ఎందుకు వేయరు, కేసులు వేయండి, డెఫమేషన్ వేయండి కోర్టులో అని మాట్లాడుతూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తాను ఏంటంటే, డిఫమేషన్ వేయటం అనేది మామూలు విషయం కాదు, చాలా కష్టమైన విషయం, అందుకని వేయరు. దురదృష్టవశాత్తు మన దేశంలో చట్టాలు ఎట్లా ఉన్నాయంటే, ఎవడైనా మన మీద ఇష్టం వచ్చినట్టు వాగితే, పబ్లిక్ పర్సనాలిటీ అయ్యి ఉండొచ్చు, పొలిటికల్ పర్సనాలిటీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బయట ఇండివిజువల్ అయ్యి ఉండొచ్చు, లేదా బిజినెస్ పర్సనాలిటీ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి,
డెఫమేషన్ లాస్ చాలా వీక్ భారతదేశంలో. అమెరికా లాంటి చోట్ల కొంచెం చాలా గట్టిగా ఉంటాయి. ఇష్టారాజ్యంగా కనుక మాట్లాడితే హెరిటేజ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టారాజ్యంగా ప్రచారం చేశారు ఒక దశలో. వేరే దేశాల్లో కనుక అయితే ఆ కంపెనీ వాల్యూ ఎంతో అంతకు తగ్గట్టుగా వాడు కేసులు వేసుకోవచ్చు. 100 కోట్ల రూపాయలకి డిఫమేషన్ వేసి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయొచ్చు. మన దేశంలో అసలు డిఫమేషన్ అనే చట్టమే వీక్. తర్వాత మన కోర్టులు చాలా నత్తనడక నడుస్తాయి అక్కడ. డిఫమేషన్ కేసులు ఇంకోటి ఏముంటుందంటే ఎవరైతే డిఫమేషన్ వేశారో వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. అవును, ఇదొక విచిత్రం. అవతలవాడు కాదు కోర్టుకు వెళ్లాల్సింది. డిఫమేషన్ కేసు నేను వేసాను కాబట్టి నేనే కోర్టుకు వెళ్ళి నేనే సాక్ష్యం చెప్పుకొని నేనే చేయాలన్నీ. ఆ అవతల వ్యక్తిని ఎప్పుడో పిలుస్తారు చివరికి. ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎట్లా వెళ్తారు పనులను వదులుకొని? నారా లోకేష్ 2019లో ఈ కేసు వేస్తే మనం 2025 జనవరిలో ఉన్నాం. ఇప్పటికి 4 సార్లు వాయిదా పడింది. అసలు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి కేసు ఎప్పుడు వచ్చింది, అసలు హియరింగ్కి ఎప్పుడు విచారణ జరిగింది. విచారణ జరిగింది మొదలైన తర్వాత కూడా 4 సార్లు వాయిదా పడితే నారా లోకేష్ లాంటి వాడు ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీ, ఇప్పుడైతే మంత్రి అయినా కూడా వెళ్ళాడు, పట్టుదలగా వెళ్ళాడు. కానీ అందరికీ అంత పట్టుదల ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, పర్సనల్గా ఎన్ని అటాక్స్ చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి అంటే ఇది సమస్య. చంద్రబాబు నాయుడు గారు ఒక్క డిఫమేషన్ కేసు వేయాల. ఎందుకు వేయలేదు? ఆయన పనులు మానుకొని విశాఖపట్నం, అనకాపల్లిలో కోర్టుకు వెళ్తాడు, ఉద్యోగం మానేసి. ఇక్కడ చాలా కష్టం కదా అది. ఇతను కుర్రవాడు కాబట్టి లోకేష్ వెళ్ళాడు. తర్వాత పట్టుదల కూడా ఉంది, కసి ఉంది కాబట్టి. ఇది 4వసారి, ఇంతవరకు అవ్వలేదు. ఇప్పుడు 2018 అంటే మినిమం 4 సంవత్సరాలు అయింది. 5వ సంవత్సరంలో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ వెళ్ళలేదనుకోండి, 4 సార్లు వెళ్ళాడు తను. చాలా మంది ఏం చేస్తారు, ఆ టైంకి ఏదో పని ఉంటుంది, వేరే పని, వెళ్ళరు. కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. ఈయన ఒక్క క్షణం కూడా ఆకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాడు వైజాగ్. అయినా కూడా 4.5 ఏళ్ళు పట్టింది. అది గమనించాల్సిన విషయం. ఇంతవరకు కేసు తీర్పు రాలా. క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది అనుకుంటాను. ఆ తర్వాత తీర్పు రావాలి, ఎప్పుడు వస్తుందో. అంటే డెఫమేషన్ కేసుల్లో ఉండే ఇబ్బందుల గురించి చెప్తున్నాను. ఎందుకు రాజకీయ నాయకులను కొంతమంది ఇష్టారాజ్యంగా మాట్లాడినా, లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు ఇష్టారాజ్యంగా మాట్లాడినా తొందరగా కోర్టుకు ఎందుకు వెళ్ళరంటే ఇది సమస్య. ఇక ఈ కేసులో ఖచ్చితంగా సాక్షి పత్రిక ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. 75 కోట్ల రూపాయలకు వేసాడు. ఇది డెఫమేషన్. 75 కోట్ల రూపాయల్లో ఎంత జడ్జి అవార్డు చేస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా నారా లోకేష్ ఇందులో గెలుస్తాడు. ఎందుకంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి దానికి. నువ్వు ఎయిర్పోర్ట్లో తిన్నావు అంటే ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా నువ్వు తినడానికి. ఎయిర్పోర్ట్లో ఉండాలి అంటే నువ్వు టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో ఊరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు కదా. అట్లీస్ట్ ఇండియాలో లేదు అది, వేరే దేశాల్లో అన్నా ఉంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా టికెట్ కొనుక్కున్న వాళ్ళే లోపలికి వెళ్ళగలరు. కాబట్టి టికెట్ కొనుక్కొని ఆ రోజున వైజాగ్లో ఉండాలి. ఉంటేనే అవన్నీ కూడా అతను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చాడు. నేను ఆ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాను, వైజాగ్లో లేను, ఫలానా చోట ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి, అతను ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ కాబట్టి ఎక్కడున్నా పేపర్లో రావడం ఏదో ఒకటి ఉంటుంది ఆధారం. సో ఆ రకంగా సాక్షి పత్రిక వాళ్ళు ఇరుక్కుంటారు అనుకుంటున్నాను. ఇంతవరకు సాక్షి పత్రిక మీద చాలా డిఫమేషన్ కేసులు వచ్చినాయి ఇట్లా రాయడం వల్ల. మీడియాలో అన్ని పేపర్ల మీద ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి వేస్తుంటారు, వేరని కాదు. సాక్షి ఒకటే ఎక్సెప్షన్ కాదు. అయితే సాక్షి వాళ్ళు అదొక పొలిటికల్ పార్టీ పత్రిక అవడం వల్ల ఇటువంటి పనులకి ఎక్కువ పాల్పడతారు. అయితే ఇంతవరకు ఒక్క కేసులో కూడా తీర్పు రాలా. అందువల్ల ఎవరికీ తెలియదు దాని ప్రభావం ఎట్లా ఉండబోతోంది అని. నేను అనుకుంటాను ఇది నారా లోకేష్ పట్టు వదలకుండా ఈ కేసుని ఫాలోఅప్ చేశాడు కాబట్టి ఈ కేసులో తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో ఒకవేళ 75 కోట్లు 50 కోట్లు ఎంతో కొంత జరిమానా కనుక విధిస్తే ఆయన కోరినట్టు అదొక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. దాని ప్రభావం ఇన్ జనరల్ పత్రికల మీద ఇష్టారాజ్యంగా వార్తలు రాసి ఇష్టారాజ్యంగా రాజకీయ నాయకులు ఆరోపణలు చేయకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా అటువంటి ఆరోపణలు చేస్తే వాటిని యథాతథంగా పత్రికల్లో వేయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. దావోస్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దాని పేరు WEF. ఆ ఫోరంలో రకరకాల అంశాల గురించి చర్చలు జరుగుతాయి. ఆయా దేశాలు అనుసరిస్తున్న పాలసీల గురించి తెలుసుకుంటారు అందరూ. అంతేగాని అక్కడ కూర్చొని ఒప్పందాలు చేసుకోరు. మేము మీ దేశంలో ఎంత పెట్టుబడులు పెడతాం, ఆ దేశంలో అంత పెట్టుబడులు పెడతాం అనేది కాదు. అది సెకండరీ కూడా కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే.
ఆ విషయం వీళ్ళు చెప్పకపోవడం వల్ల గతంలో చాలామంది దావోస్ అంటే అది పెట్టుబడుల సమ్మిట్ అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదన్నాను. ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు అది పెట్టుబడుల కోసం వెళ్ళే సమ్మిట్ కాదు, అది ఎకనామిక్ ఫోరం. అది అక్కడ ఎకనామిక్ పాలసీస్ గురించి, కొత్తగా వస్తున్న టెక్నాలజీల గురించి, ఆయా దేశాలు అనుసరిస్తున్న పాలసీల గురించి మాట్లాడుకుంటాం అని చెప్పి, అయితే అక్కడ నెట్వర్కింగ్ చేస్తాం కాబట్టి చాలా ఉపయోగం, చాలా నెట్వర్కింగ్ చేశాము, దాని ఫలితాలు త్వరలో ఉండబోతున్నాయని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అక్కడ నేను కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళని కలవడానికి చైర్మన్ అనుకుంటాను, కలవడానికి యాక్చువల్గా మా దగ్గరికి మీటింగ్ ఆయన రాలా, నేనే నడుచుకుంటే ఆయన వాళ్ళ దానికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది మామూలుగా అయితే యాజ్ ఎ మినిస్టర్, కానీ తీసుకురావాలి ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ అని కాగ్నిజెంట్తో మాట్లాడానని అన్నాడు. కాగ్నిజెంట్తో త్వరలో రాబోతోంది, త్వరలో చెప్తాను మీకు అని. కాబట్టి డబ్ల్యూఎఫ్కి దావోస్కి వెళ్ళారు, ఏమి తీసుకురాలేదు అని అంటే అందులో కొంత తప్పు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఉన్నది. బట్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు రికగ్నైజ్ అది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కాదు అనేది. వీళ్ళు చాలా కష్టపడి చాలామందిని కలిశారు, చాలా నెట్వర్కింగ్ చేశారు, దాని యొక్క ఫలితాలు ఖచ్చితంగా త్వరలో ఉంటాయి. ఏ స్థాయిలో ఉంటాయని చూడాలి మనం. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చాలా మాట్లాడాడు. అదేంటంటే ఎప్పుడు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా నన్ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏమిటి ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు మీరు అడగట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము మరి 11,400 కోట్లు తీసుకొచ్చాము. నేను గతంలో వచ్చినప్పుడు మీరు అడిగితే చెప్పాను ప్రైవేటైజ్ చేసే అవకాశమే లేదు, మేము చేయలేము అని. అప్పుడు మీరేమో లైట్కి తీసుకున్నారు మేము చెప్తే, ఇప్పుడు చేసిన తర్వాత ఏమో మళ్ళీ ప్రైవేటైజ్ చేయరని గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. గ్యారంటీ ఇవ్వాలంటే ఏం చేయాలి, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలా? లాస్ట్ టైం చెప్పాను నేను ప్రైవేటైజ్ చేయలేమో అని. ఆ తర్వాత 11,400 కోట్లు వచ్చింది, ఇంకేం కావాలి ఇంతకంటే. అయితే క్యాప్టివ్ మైన్స్ గురించి అడిగారు ఎవరో. క్యాప్టివ్ మైన్స్ లేకుండా మీరు 11,400 కోట్లు వచ్చినా కూడా అది నిలబడదని అంటున్నారు అందరూ అనేది మనం కూడా చదివాము, దాని గురించి మాట్లాడుకున్నాం, చాలా మంది అదే చెప్తున్నారని. అయితే లోకేష్ అభిప్రాయం వేరుగా ఉంది. ఆయన ఏమంటాడంటే అది కరెక్ట్ కాదు, క్యాప్టివ్ మైన్స్ ఉండకపోతే నడవదని చెప్పి అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిత్తల్ 1.4 మిలియన్ టన్స్ కెపాసిటీతో పెడుతున్నారు, వాళ్ళకేమి క్యాప్టివ్ మైన్స్ లేవు అని అంటే విమర్శకులు ఏమంటారంటే వాళ్ళకి ఇస్తారు త్వరలో అని. కానీ వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ లేకుండానే ఆల్రెడీ మరి పెట్టేస్తున్నారు కదా వాళ్ళు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల కాదు, అది ఇన్కాంపిటెంట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండటం వల్ల. గతంలో దానికి హెడ్ చేసిన వాళ్ళంతా కూడా చాలా ఇన్కాంపిటెంట్ ఇన్ఎఫిషియెంట్ పీపుల్, అటువంటి వాళ్ళని పెట్టడం వల్ల నష్టం జరిగింది అనే విషయాన్ని మేము నిర్మలా సీతారామన్ గారికి కూడా చెప్పాము. అయితే ఈసారి అట్లా కాకుండా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి పెడతాము అని చెప్పారు. కాబట్టి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల కాదు అనేది ఆయన అభిప్రాయం. దాని మీద మరి ఎక్స్పర్ట్స్ ఏమంటారో చూడాలి. సో ఈ రకంగా చాలా అంశాల మీద చాలా వివరణ ఇచ్చాడు. అందులో హైలైట్ ఏమిటంటే 3 సార్లు కంటే ఒక పదవిలో ఎవరు ఉండకూడదు, నా ఓన్ అభిప్రాయం అని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సార్.